నువ్వు అర్జెంటుగా బయలుదేరరా. నీకు మహిమగల మంత్రం ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తాను. ఆ దైవ సంకేతాలు దరిచేరనివ్వను. అలాగే బాబా. అయితే నేను వెంటనే బయలుదేరొస్తాను. ఉన్న పలాన ఇక్కడున్నట్టు రావాలి. చాలా అర్జెంటు. అలాగే బాబా. ఏదో ఒకటి చేసి అత్తయ్యకి చెప్పి వెళ్దాం. అత్తయ్య గారు. ఏంటి స్వర్ణ? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళి రావాలి. కాస్త అమ్మమ్మని కనిపెట్టుకొని ఉండండి. నేనా? అవును, మీరే. అవును, ఎందుకు నేనా అంటున్నారు? నన్ను చూస్తేనే అత్తయ్య గారు ఈ మధ్య విరుచుకు పడుతున్నారు. ఏం పడరు, నేను చెప్పి వెళ్తానుగా. అమ్మమ్మా, నేను కాస్త క్లబ్ దాకా వెళ్ళొస్తాను. అత్తయ్య గారు ఉన్నారు. ఏం కావాల్సి వచ్చినా అత్తయ్యని పిలవండి. అలాగేనే, త్వరగా రా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. అలాగే అమ్మమ్మ. చెప్పానుగా, జాగ్రత్తగా చూసుకోండి. నేనేం చెప్పినా అత్తయ్య గారు రారు. నచ్చ చెప్పినా వినరు. హోమం విషయం చెప్తే అస్సలు రారు. ఎలా? ఈ నిద్రమాత్రలు వేస్తే ఎలాగైనా తీసుకెళ్ళచ్చు. భగవంతుడా, నా తప్పును మన్నించు. అత్తయ్య గారు, ఈ వాటితో మీకు ఆవహించిన అదృష్ట శక్తి ఏదో వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ మీరు మునుపట్ల మారాలి. ఈ ఇల్లు కళకళ్ళాడాలి. తప్పదు. పాలలో కల్పిస్తే కనుక్కోలేరు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.